నమస్తే, వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. రామనామ స్మరణలా ప్రతి విషయానికి వైసీపీ జగన్మోహన్ రెడ్డికి అంటగడుతున్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. 16 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం సాధించారన్నారు. ఇక పర్యవేక్షణ లేకపోవడం, ప్రజల పట్ల బాధ్యతారాహిత్యం కారణంగా కూటమి ప్రభుత్వం 16 నెలలుగా వైఫల్యం చెందిందన్నారు. లేకపోతే ఇప్పుడు చెప్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో అంశం కానీ గత 5 సంవత్సరాల తాలూకా యూనిట్ గా తీసుకోండి. ఈ 14 నెలల కాలాన్ని ఒక యూనిట్ గా తీసుకోండి. ఎక్కడ ఏది రేటింగ్ లో ఏం జరిగిందో ఒకసారి చూసుకోండి. 5 సంవత్సరాల్లో జరిగిన క్రైమ్ రేట్ ని, ఈ 14 నెలల కాలంలో జరిగిన క్రైమ్ రేట్ ని బేరేజ్ చేయండి. మేమేమి ఇంకా రాబోయే 5 సంవత్సరాలు కలిపి ఏమని చెప్పట్లే. ఇప్పుడు జరిగిన 14 నెలలు అంతెందుకండి, చిన్నపిల్లలు పెట్టిన మధ్యాహ్న భోజనాన్ని కలుషిత ఆహారం పెట్టిన సందర్భ నేపథ్యాలు 5 సంవత్సరాల్లో ఎన్ని జరిగాయో, ఎక్కడో అక్కడ ఏదైనా జరిగితే అంతకంటే 2 ఈ 14 నెలల కాలంలోనూ జరిగాయి. కారణం ఏంటి? ఇందా చెప్పాను కదా, పర్యవేక్షణ లేకపోవడం, బాధ్యత లేకపోవడం, బాధ్యతారహితంగా ప్రవర్తించడం, ఇవి కారణాలు. భూ కబ్జాలు, దోపిడీలు ఇక్కడ రాజమండ్రిలో చూసుకున్నా, విజయవాడలో చూసుకున్నా, లేకపోతే విశాఖపట్నంలో చూసుకున్నా, తిరుపతిలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా సరే ఎవరు అంటే మంత్రులు, ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, లేదంటే వాళ్ళకు ఒత్తాసపడిన తాపేదారులు, వీళ్ళు. ఇది వాస్తవం కాదా? ఏదైనప్పటికీ కూడా ఆ రోజు మా నాయకుడు మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పిన మాట, తప్పించేది కూటమి ప్రభుత్వం కానీ వస్తే విశాఖపట్నం ప్రాంతంలో వచ్చి ఇక్కడ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కానీ కూటమి వ్యక్తులు గెలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కి మీరు పద్ధతిగా చూపినట్లే అని అనుకుని భావించి దీని ప్రమాదకరం వస్తుంది, మీరు గుర్తుంచుకోమని ఆ రోజు హెచ్చరించారు. స్వయాన ప్రధానమంత్రి వస్తే ఆ వేదిక మీద నుంచే ముఖ్యమంత్రి స్థానంలో అర్థించారు. ఇది మా అందరి తాలూకు అభిలాష, మా కోరిక, దీన్ని ప్రైవేటిజం చేయకూడదని. 16 సార్లు ముఖ్యమంత్రి వచ్చి ఢిల్లీ వెళ్ళాడు ఈ మధ్యకాలంలో. ఈ 14 నెలల కాలంలో నెలకు ఒకసారి కంటే ఎక్కువ వెళ్ళిన నేపథ్యంలో మరి ఏడు సాధించారు. ప్రధానమంత్రి స్వయాన విశాఖపట్నం వచ్చినా, లేకపోతే ఆంధ్రరాష్ట్రం వచ్చినప్పుడు ఎందుకు ఆయన నోడుతో చెప్పించట్లేదు, ఎందుకు ఆ వేదిక మీద మీరు అడగట్లేదు, ఎవరిని పంపెడదామని. ఏమైనప్పటికీ కూడా వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దాని గురించి పోరాటాన్ని ఉధృతం చేస్తాం. మాతో కలిసి వచ్చిన ఎవరినైనా అందరినీ కలుపుకుంటాం. అందరితో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించి దాన్ని ఆపడానికే మా వంతు ప్రయత్నం చేస్తాం, ఆపుతాం కూడా. శాంతిపరమైన విషయం. కాకినాడ జిల్లాలో రామవరం రోడ్డు వేయాలని మాజీ మంత్రి, మాజీ ఎంపీ తోట నరసింహం నిరసన తెలియజేయడంపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పందించారు. మాజీ మంత్రి నరసింహం గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ రోడ్డుని పూర్తిగా చేయలేదని చాలా స్పష్టంగా తెలియజేసినందుకు స్వాగతిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం ధర్నా చేశామని కాకుండా ప్రజలకు అవసరమైనటువంటి ఆ రోడ్డును తాను పూర్తి చేస్తానని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. తోట నరసింహం గారు ఇన్ఛార్జ్ గా పనిచేశాడు. నిజంగా ఆ రోడ్డు మీద రోజు ఆయనే వచ్చేవాడు, ఇక్కడికి వెళ్ళేవాడు. ఆయనకి ఏమాత్రం దాని మీద పని చేయించాలనే చిత్తశుద్ధి ఉన్న ఈవేళ ధర్నా చేసినటువంటి అంత బాధ్యత ఆ వేళ తీసుకుని ఉంటే ఈ రోడ్డు ఆ వేళ కంప్లీట్ అయిపోయింది కదా. సంవత్సర కాలం సరిపోదా రోడ్డు వేయడానికి? గౌరవ మాజీ అమాత్యులు నేను అడుగుతున్నాను, దానికి ఆయన సమాధానం చెప్పలే. ఇక్కడ ఆయన అడగొచ్చు, నువ్వు కూడా ఆ రోజుల్లో మంత్రిగా, నువ్వు కూడా ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా ఉన్నావు కదా అని చెప్పేస్తాను. ఎస్, నేను ఎమ్మెల్యేగా ఉన్నా. ఆ రోజుల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ 3 వర్కుల్లోనే 2 వర్కులు నేను శాంక్షన్ తెచ్చాను. 1 రింగ్ రోడ్డు, 2 సామర్లకోట గోకవరం రోడ్డు. ఈ 2 వర్కుల్ని అప్పుడు నేను టెండర్లు వేయించుకోవడం, వర్కులు చేయించుకోవడం కూడా పూర్తి చేసుకున్నాను. 3వ వర్క్ ఆయన పెట్టాడు, ఆయన శాంక్షన్ తెచ్చాడు, దాన్ని ఆయన చేయించాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి నేను అందులోకి వెళ్ళినట్టయితే ఇబ్బంది పడతాడని చెప్పేసి నేను వెళ్ళకపోవడం కారణం. సరే, అవన్నీ గతించిపోయాయి. వారిని నేను డైరెక్ట్గా అడిగేది ఏంటంటే, మీరు వైసీపీ పార్టీలో ఉన్నారు, ఒక మాజీ ఎంపీగా, ఓ మాజీ మంత్రిగా, ఒక పెద్ద స్థాయిలోనే మీరున్నారు. ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి శాసనసభ్యుడిని కూడా పక్కగా పెట్టి జగ్గంపేట నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా మీరు ప్రకటించుకుని వచ్చారు. శాసనసభ్యుడిని పక్కకు పెట్టేశారు. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా పార్టీలోనే, ఆ ప్రభుత్వంలోనే మీకు ఉన్నప్పుడు ఇవాళ ధర్నా చేసినటువంటి చిత్తశుద్ధి ఆ వేళ మీకుంటే ఈ పని ఎందుకు అవ్వదు? గత వైసీపీ ప్రభుత్వంలో తోట నరసింహం గారు ఇన్ఛార్జ్
ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నాయకులపైన అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ వైసీపీ ముఖ్య నాయకులందరూ జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలో నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తే నవ్వొస్తుందన్నారు. ఒక క్వారీలో అక్రమ మైనింగ్ జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డికి సమాచారం వచ్చిందన్నారు. అది తెలుసుకుందామని డ్రోన్ కెమెరాలతో ఫోటోలు తీస్తే దానిని హత్యా ప్రయత్నంగా వక్రీకరించడం విచిత్రంగా ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల మీద విపరీతంగా అరెస్టులు పెట్టడం, కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా అయిపోయిందంటే కూటమి ప్రభుత్వ నాయకులు ఏదైతే చెప్తారో, వాళ్ళు ఏ పేర్లు అయితే చెప్తారో ఆ పేర్లు గల వాళ్ళ అఫెన్స్లో ఉన్నారా, అక్కడ జరిగినటువంటి సంఘటన దగ్గర వాళ్ళు ఉన్నారా లేదా కూడా చూసుకోకుండా వెంటనే వాళ్ళ మీద వాళ్ళు ఏ కేసులు ఏ సెక్షన్లు చెప్తే ఆ సెక్షన్లు, అది అట్రాసిటీ కేసా లేకపోతే నాన్ బెయిలబుల్ కేసా 307 ఏదైనా కానివ్వండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ పేర్లు ఇస్తే ఆ పేర్లు, వాళ్ళు ఏ సెక్షన్లు ఇస్తే ఆ సెక్షన్లు ఈరోజు నమోదు చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మేము చాలా వరకు పోలీసుతో కోఆపరేట్ చేసినాం. వాళ్ళు అడిగిన వాటికల్లా కూడా ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ వచ్చినాం. చివరికి వచ్చేటప్పటికి అక్కడ లాఠీ చార్జ్ చేసింది మా మీద. మీరు చూస్తుంటారు, మహిళల్ని కింద పడేసి కొట్టినారు, లాఠీలతో కింద పడేసి కొట్టినారు. కానీ మేము ఎక్కడ కూడా దాన్ని ఇష్యూ కూడా చేయదలుచుకోలే. ఎందుకంటే ఏదో జరుగుతూ ఉంటాయి సంఘటనలు, పోలీసులైనా కూడా ఒక్కొక్కసారి వాళ్ళు కూడా జరుగుతాయని చెప్పి, కానీ వాళ్ళు తిరిగి మా మీదనే కేసులు పెట్టడం, దాన్ని కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం. ఒకరిద్దరు కాదు, సుమారుగా ఇప్పటికే 25 మంది మీద కేసులు పెట్టినారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నిన్నటి రోజున కావల్లో కనుక తీసుకుంటే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి ఇష్యూకి వచ్చేటప్పటికి అక్కడ ఎమ్మెల్యే ఒక ఇల్లీగల్ మైనింగ్ చేస్తూ ఉన్నారన్నది ఆయనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో అది జరుగుతూ ఉందా లేదా తెలుసుకుందామని చెప్పి ఏదో ఆయన ఫొటోస్ తీసడానికి ప్రయత్నించినాడు అని చెప్పి ఒక ఆరోపణ జరిగింది. అయితే దానికి సంబంధించింది ఏంటి, దానికి రెక్కీ నిర్వహించాలని, అంటే అక్కడ ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు దాన్ని ట్రేస్ అవుట్ చేయడానికి అక్కడికి డ్రోన్ను పంపించినారని. అదేమన్నా నల్లమల్ల ఫారెస్టా? డ్రోన్ ద్వారా అక్కడ ఎవరున్నారో కనుక్కొని ఆ తర్వాత ఫైరింగ్ చేయడానికి. పబ్లిక్గా ఉన్నాం, మనం పట్టణాలలో ఉన్నాం, ఇక్కడ ఎక్కడైనా కూడా జరుగుతుందా? పట్టపొగులు రెక్కీలు. ఇక రాయలసీమ ప్రాంతాన్ని రత్నాల సీమగా మార్చడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మదనపల్లి ఎమ్మెల్యే షహనాజ్ బాషా అన్నారు. ఇక ప్రజా సమస్యలను పరిష్కార దిశగా ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని అన్నారు. కృష్ణా, పోలవరం బ్యాక్ వాటర్ ద్వారా రాయలసీమలో సంవత్సరానికి 2 పంటలు అందించే విధంగా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. ఈరోజు నాయకుడు అనే మనిషి ఏదో ఆయన బంగ్లాకో లేదా ఆయన ఆఫీస్కే పరిమితం లేకుండా, తెల్లవారు లేస్తే ప్రజల్లో లేకుండా అక్కడే ఏదో హాల్లో కూర్చొని ఏదో రివ్యూస్ చేసుకునేది కాకుండా నిత్యం నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల పైన, అభివృద్ధి పైన, సంక్షేమం పైన, ఒక కార్యాచరణ పైన, ప్రణాళిక పైన పూర్తి స్థాయిగా పనిచేస్తున్న మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మనకు ఈ రాష్ట్రానికి 5.5 కోట్ల ఆంధ్రులు దత్తత తీసుకొని సంక్షేమం అన్ని విధాలుగా తీసుకొని ప్రజలకు నిత్యం నిరంతరం పనిచేస్తున్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఏదైతే మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు 2 తూములు ఉన్నాయో 2 తూములకి 14 కోట్లతో ఎస్టిమేషన్ ఇచ్చాము. త్వరలో అది కంప్లీట్ చేస్తూ ప్రజలకు అంకితం చేసి ఏ రోజు ఏమన్నా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు 2 నింపుతామో ఆ రోజు మదనపల్లికి శాశ్వత నీటి పరిష్కారం చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలు చంద్రబాబు నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు. వైసీపీ నాయకులపైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. గత కొద్ది కాలంగా టీడీపీ పైన, అలాగే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పైన భూమన కరుణాకర్ రెడ్డి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏ విధంగా రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ అభివృద్ధి ఏ విధంగా ముందుకు పోతుందో మీకు అందరూ తెలుసు. కానీ కూటమి ప్రభుత్వం పైన ఏదో విధంగా నిందలు మోపుతూ వైసీపీ ప్రచారం చేస్తా ఉంది. దానిలో భాగంగా చూస్తుంటారు మీరు. గవర్నమెంట్ వచ్చిన 2వ నెల నుంచే హిందువులకి పవిత్రమైనటువంటి తిరుమల కొండపైన కానీ, హిందువులకు పవిత్రమైనటువంటి కనకదుర్గమ్మ గారి పైన కానీ, హిందువులకు పవిత్రమైనటువంటి శ్రీశైలం పైన కానీ, హిందువులకు పవిత్రమైనటువంటి సింహాచలం గుడి పైన కానీ, ఏదేదైతే హిందువులు పవిత్రమైందో దానిపైన ఏ విధంగా దాడి చేస్తున్నారో మీకు తెలుసు. ముఖ్యంగా తిరుమలకు సంబంధించి, పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు సంబంధించి టీటీడీ మాజీ చైర్మన్ 2 పర్యాయాలుగా ఉన్నటువంటి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏ విధంగా టీటీడీ పైన దుష్ప్రచారం చేస్తున్నారు మీరు చూస్తుంటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విఐపి బ్రేక్లు, ఎమ్మెల్యేలకు సంబంధించిన సిఫార్సు లేఖలు కూడా తగ్గించడం,
అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు కూడా వాళ్ళ కుటుంబం వస్తేనే దర్శనాలు, ఎమ్మెల్యేలు కూడా 15 రోజులకి ఒకసారి వస్తే దర్శనం, సొంతగా వస్తే ఏ ప్రజాప్రతినిధి అయినా సిఫార్సు లేఖకి బోర్డు మీటింగ్ లో పెట్టి ఏ విధంగా చేశారో ఆ విధంగా కూడా ఈ రోజు వెళ్తుంది ఈ కూటమి. ఇక అన్నవరం క్వారీ వద్ద మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు రెక్కీ నిర్వహించింది కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డిని అంతమొందించడానికే అన్నారు కూటమి నాయకులు. ఇక నెల్లూరు జిల్లా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధిని జీర్ణించుకోలేకే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పైన హత్యాయత్నంకు పాల్పడ్డారన్నారు. కొంతమంది గుట్టల్లో దాంకొని అక్కడి నుంచి పరారవటం, రకరకాల కథనాలు మనకు తెలిసినాయి. నిన్న అది అన్నవరం క్వారీ అనేది కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారిది. ఆ క్వారీలో ఇటువంటి కార్యక్రమం జరిగిందన్న విషయం మీద నిన్నటి రోజున శాసనసభ్యులు గారు అక్కడికి వస్తారనే భావనతోనే ఈ కార్యక్రమం జరిగింది. ఆయన పేద అత్యాయత్నం చేసేదానికే ఈ కార్యక్రమం నిర్వహించారని తెలుగుదేశం పార్టీ పూర్తిగా నమ్ముతా ఉంది. ఎందుకంటే డ్రోన్లు ఎగరేశారు, ఏదో కార్యక్రమం చేయబోయాము, అక్కడ ఉండే మరి అవినీతిగా జరిగే క్రషింగ్ అంతా ప్రజల దృష్టికి తీసుకుపోయేదానికి మేము కార్యక్రమం చేయబోయమని మరి ఈ రోజు వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు. దొరికారు కాబట్టి డ్రోన్లు, దొరకకపోతే గొడ్డలు, రాడ్లు, కత్తులు. గత 2019-24 మధ్యలో మీరు చేసినటువంటి రాక్షస పాలన, మా అందరి మీద కేసులు, ఇదే ప్రత్యక్ష సాక్ష్యం, వేరే అక్కర్లేదు ఎవరికి కూడా. పైలాన్ పడగొట్టడం అయితేనేమి, అక్రమంగా గ్రాబులు, ఇసుక దందాలు అయితేనేమి, ప్రశ్నించిన వారి మీద దాడులు చేయడం అయితేనేమి, నిరసన తెలిపిన పార్టీల మీద అక్రమంగా కేసులు పెట్టడం అయితేనేమి, నిరసన తెలియజేయడానికి బయటికి రాకుండా గృహ నిర్బంధాలు చేయడం అయితేనేమి, 1, 2, 3 ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి మీరు ఈ రోజున పట్టపగలు దొంగలుగా దొరికిన తర్వాత ఇంకా మీరు మాట్లాడుతున్నారంటే వాడి పోతే సంఘానికి వాడే పోతాడులే, మనకెందుకు, మనం ముందు సుఖంగా ఈరోజు వేసి వేసుకొని కూర్చున్నావు అని చెప్పి నేను గ్రహించినటువంటి పెద్ద మనుషులు ఈ రోజు గొప్పలు పెడతారు. సరే వీళ్ళు పోయారు, సరే బాగానే ఉంది, దానికి కూడా డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. నేను దొంగచాటుగా త్వరలో కూర్చొని తీయాల్సిన అవసరం లే. దొంగచాటుగా తీయాల్సిన అవసరం ఏంటి? సరే వీళ్ళు తీశారు, పిల్లకాయలు మంచోళ్ళు, ఏదో ఆయన రుజువు తీయమన్నాడంట, వీళ్ళు పోయారంట, వాడి చేత కాదు కాబట్టి వాడు పని చేశారు. ఆ ఇద్దరు ఎందుకు పోయారు? రాజేష్కి శ్రావణికి సంబంధం ఏంటి? ఆల్రెడీ ఇటీవల గ్రూపులో మనం చూసాం. ఆ శ్రావణ్ అనే వ్యక్తి ఏమైనా ఎక్కడున్నావని చెప్పి చాటింగ్ చేసుకుంటా ఉంటే, నెల రోజుల నుంచి నేను మా అన్నారావు ఉన్నాం చూసుకున్నావురా అంటున్నాడు. అంటే నెల రోజుల నుంచి నువ్వు అక్కడే ఉండి కావలి శాసనసభ్యుడు ఎప్పుడు వస్తాడు, ఏ విధంగా వస్తాడు, ఎంతమందితో వస్తాడు అని చెప్పి అక్కడే ఉన్న రిక్కీ నిర్వహించి కావలికి చెప్తా ఉన్నావా? ఎమ్మెల్యే గారి మూమెంట్ అంతా తెలుస్తా ఉంది. ముందు రోజు జల్లని మండలం చోడవరం పోయి ఇచ్చారు. దాదాపు 15 నెలలైంది. ఆయన వ్యాపారాలు కానీ, ఆయన పొలాలు కానీ అన్నింటిని వదిలేసి ఆయన ప్రజాసేవ నిమగ్నమై ఉన్నాడు. కానీ ఈ మధ్య 3 రోజులు స్టార్ట్ చేశాడు. ఒకసారి ఒక పూట అడ్డు పోస్తాం, ఒక పూట ప్రజలకు అందుబాటులో ఉంటామని చోడవరం వెళ్ళి ఆయన టెంకాయ తోట ముందు రోజు విజిట్ చేసి వచ్చాడు. నిన్నటి రోజున అన్నవరం క్వారీ క్రషర్ అంతా చూడవలసిన పరిస్థితి ఉంది. కానీ ఆయన ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ వస్తే అక్కడికి వెళ్ళారు. మీరు చంపడానికి ప్రయత్నించారో, చంపబోతున్నారో, మీరేం చేయబోతున్నారో మీరు ఎత్తి నిర్వహించిన. శ్రీ సత్యసాయి జిల్లాలో అధిక వడ్డీలు వసూలు చేసేటువంటి ముఠాలో కీలక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే కాలంలో ఎరుకల రాజా అతని శాంతినగర్లో నివాసం ఉంటున్నటువంటి చేనేత వ్యాపారస్తుడు రమణకి డబ్బులు ఇచ్చిన విషయంలో ఇంటికి వెళ్లి ఇష్టానుసారంగా దాడి చేయడం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇక బాధితులు దీనిపైన తమకు ఫిర్యాదు చేయడంతో వీరిపైన ప్రత్యేక నిఘాను ఉంచి కీలకమైనటువంటి నిందితుడైన రాజాను అరెస్టు చేశామన్నారు. అరెస్ట్ వివరాలు మీకు తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సుమారు 20 రోజుల క్రితం 20-25 డేస్ అగో ఒక వీడియో మనకి చాలా వైరల్ అవుతుంది. ఆ వీడియోలోని మనకేం కనిపిస్తుంది అంటే, ఈ అధిక వడ్డీ వసూలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఫ్యామిలీని బాగా హెరాస్ చేస్తూ, ఆ హెరాస్ చేస్తున్నప్పుడు కొంతమంది ఆ వీడియో తీసి దాన్ని మనకి వైరల్ చేసి ఆ చిన్నపిల్లలు ఏడుస్తూ చాలా ఇబ్బందికరంగా కనిపించే ఆ వీడియో మనకి వైరల్ అవుతుంది. ఆ వీడియో మనకి తెలిసిన వెంటనే, మనకి సమాచారం వచ్చిన వెంటనే ప్రాథమిక విచారణ మేరకు మనం కేసు రిజిస్టర్ చేశాము. అండర్ క్రైమ్ నెంబర్ 142/2025 ఈ కేసు రిజిస్టర్ చేయడం ఇమీడియట్గా జరిగింది. ఇది జరిగిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన నిందితులను చాలా వరకు అరెస్ట్ చేశాము, ఎక్సెప్ట్ 1 పర్సన్. ఈ కేసులో సంబంధించిన ప్రధాన నిందితుడు ఎరికల రాజా అలియాస్ సాకే రాజశేఖర్, ఏజ్
33 years, సన్ ఆఫ్ సాకే తిమ్మన్న, రెసిడెంట్ ఆఫ్ ఎల్సీకేపురం, ధర్మవరం. ఈ వ్యక్తి ఆ టైంలో ఈ అరెస్టులని, ఈ రిమాండ్లని చూసి భయపడి పారిపోతాడు. సో ఈ విషయంలో ఇంకొంచెం గట్టిగా దర్యాప్తు చేసి, ఇన్వెస్టిగేషన్ ఇంకొంచెం ముమ్మరంగా చేసి ఇతన్ని ట్రాప్ చేసి ఇప్పుడు మనము కొత్తపేట ఆర్చ్ దగ్గర ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అక్రమ వడ్డీ కేసుకు సంబంధించిన అరెస్ట్ వివరాలు మీకు తెలియజేయండి. కాకినాడ జిల్లా అన్నవరంలో సత్యదేవుణ్ణి మాజీ మంత్రి రోజా దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. కాగా ఆలయ అధికారులు రోజా దంపతులకు వేద ఆశీర్వాదం అందించి స్వామివారి ప్రసాదం అందజేశారు. నంద్యాల జిల్లా డోన్లో ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భాగవతం బయటపడింది. గురుకుల పాఠశాలల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని సొంత పార్టీ వారితో డబ్బులు వసూలు చేశారు గడ్డం బ్రహ్మం. అయితే ఉద్యోగానికి దాదాపు 3.5 లక్షల వరకు రేటు కుదుర్చుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే భార్యకు ఉద్యోగం కోసం 2 విడతల్లో దాదాపు 1 లక్ష వరకు ఇచ్చానని బాధితుడు వాపోయాడు. అయితే మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక గతంలో కూడా అదే పార్టీకి చెందినటువంటి వీరయ్య అనే కార్యకర్తతో బెల్ట్ షాప్ ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ పత్రికల మీటింగ్ ఏమనగా, నేను డిసెంబర్ 25వ తారీఖు జాబ్ ఇస్తానని గడ్డం బ్రహ్మం జనసేన ఇన్ఛార్జ్ అని అంటున్నాడు. నాకు కూడా తెలియదు జనసేన ఇన్ఛార్జ్ అని. అతనికి 25,000 కొట్టినాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా మెయిల్ వస్తుంది, జాబ్ వస్తుందని చెప్తూనే ఉన్నారు, కానీ ఇలాంటి జాబు రావడం లేదు. 3 నెలల క్రితం మళ్ళీ 70,000 కొట్టినాను. 70,000 కొట్టిన నుంచి ఈరోజు జాయినింగ్, రేపు జాయినింగ్ అని చెప్తూనే ఉన్నారు, కానీ జాయినింగ్ అయితే లేదు. గురుకుల్లో, ప్రైవేట్ స్కూల్ గురుకుల్లో జాబ్ ఇప్పిస్తామని కాంట్రాక్ట్ బేసిక్ కింద నా భార్యకి జాబ్ ఇప్పిస్తా అన్నారు. ఇంతవరకు అయితే ఇలాంటిది లేదు. నేను సోమవారం నుంచి అతనికి ఫోన్ చేస్తూనే ఉన్నా, మీకు ఎలాంటి ఇబ్బంది ఏమన్నా ఉంటే నా డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వండి, లేని పక్షాన నేను పోలీస్ స్టేషన్ కాడ పోయి కంప్లైంట్ ఇస్తాను చెప్తూనే ఉన్నాను. వాళ్ళు ఈ రోజు చేస్తా, రేపు చేస్తా, ఈ రోజు చేస్తా, రేపు చేస్తాను అంటున్నారు, కానీ ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. నాకు నమ్మకం లేక నిన్న రాత్రి ఎస్ఐ సార్ దగ్గరికి పోయి ఉన్న మ్యాటర్ చెప్తే, ఎస్ఐ సార్ ఉండి ఇలాంటివి మీ పార్టీకి వర్తించదు కదా, నువ్వు ఎలా నమ్మినావు అని నన్ను అడిగినప్పుడు, సార్ నేను అతడు నా వయసు కంటే చాలా చిన్న వయసు సార్, నిజాయితీ పరుడని నేను అతనితో పోయిన సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉన్నాను. ఆయన చేసే అలవాటును చూస్తే అతను రాడని తెలిసి తిరుమల శ్రీవారిని దర్శకుడు త్రివిక్రమ్ దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారి యొక్క దర్శనం చేసుకున్న త్రివిక్రమ్కు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఫోన్ వెనక్కి తీసుకురా. ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో స్త్రీ శక్తి పథకం విజయోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సభ నిర్వహించగా మహిళలను శాలువా కప్పి సన్మానించారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నందుకు కూటమి నేతలకు, ప్రధాని మోదీ చిత్రపటాలకు మహిళలు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. సామాజికంగా ఈరోజు ఎమ్మెగనూరులో మహిళా శక్తి ఎట్లా ఉంటుందంటే, ఈ రకంగా ఒక విద్యావేత్తగా, టీచర్ గా ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో సేవలు చేసి రిటైర్ అయిన తర్వాత కూడా ఎమ్మెగనూరులో మనం మంచి అభివృద్ధి కార్యక్రమంలో ఏ ఒక్క దాంట్లో కూడా ముందుండి, నేను ఎమ్మెల్యేగా మొట్టమొదటి గెలిచిన రోజు నుంచి కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా దగ్గరుండి చూస్తూ ఏమి కావాలా, ఏమి చేయాలా, ఎటువంటి కార్యక్రమాలు చేస్తే మీకు మీ తండ్రి బివి మోహన్ రెడ్డి గారి లాగా మంచి పేరు వస్తుందని చెప్పి
ప్రతి ఒక్క విషయంలో ముందుకు నడిపించినటువంటి మహిళామ్మ తల్లి ఈరోజు వారిని ఈరోజు స్త్రీ శక్తి సందర్భంగా మీ అందరి సమక్షంలో మన ఎమ్మెల్యేనగర్ నియోజకవర్గంలో వారిని సత్కరించుకునే అవకాశాన్ని అదృష్టం కలిగినందుకు పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ గట్టిగా అందరూ చప్పట్లు కొట్టాలమ్మా. సుందరిబాయి మేడం గారికి శాల్వతో మరియు పూలమాలతో ఎమ్మెల్యే గారు సన్మానిస్తున్నారు. గట్టిగా ఆమెకి. అన్నమయ్య జిల్లాలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. గ్రామాల్లో పట్టణాల్లోని హోటళ్లు చిరు దుకాణాలకు డోర్ టు డోర్ మద్యం సరఫరా అవుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైన్ షాపుల నిర్వాహకులు అధిక రేట్లకు మద్యం అమ్ముతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇక సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటున్నా అంటున్నారా, లేదంటే ఇది అట్లే కొనసాగుతుంది అంటారా మీ దృష్టిలో? బెల్ట్ షాపులు ప్రతి పల్లెలో ఉన్నాయి సార్. ఒక పల్లె నుండి ఒక షాప్ చర్యలంటే ఉన్నాయి కదా, 150 కేసులు పట్టుకున్నాము, అరెస్ట్ చేసాము, జైలుకు పంపించాము. మీ ఆఫీసర్లే వదిలేసి కింది స్థాయి ఉన్నవాళ్ళు మీరే కొన్ని కేసులు కట్టి ఏంటి అంటే మీ మీద చూసి చూడట్టు పోతామని చెప్పి మీ వాళ్ళు కూడా ప్రోత్సహిస్తున్నట్టు మా దగ్గర సమాచారం ఉంది. కలెక్టర్ గారికి కూడా కొందరు స్థానికులు పోయి కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోవట్లేదు ఎక్సైజ్ శాఖ అధికారులు అనేది ఆరోపణ. ఇప్పుడు రైతుడి టౌన్ లో పర్మిట్ రూమ్లు ఇచ్చారు సార్. పర్మిట్ రూమ్లు ఇచ్చారు సార్. హోటళ్లలో కూడా పక్కన 7,50,000 ఫీజు. హోటల్స్ నడపచ్చు సార్. హోటల్స్లలో మద్యం తప్పించా వాళ్ళ పర్మిషన్, వాళ్ళ పక్కన షాప్ పక్కన ప్రతి హోటల్లో అయితే మద్యం తాపుతున్నారు సార్. షాప్ ఉన్నవాళ్ళు ఏదైనా ఉంటే లిస్ట్ ఇవ్వండి, మేము రైట్ చేస్తాం. లిస్ట్ ఏంటంటే ఆఫీసర్లు కూడా అక్కడ సమాచారం ఉన్నది. మీ కాడ ఉండే లిస్ట్ ఇవ్వండి, మేము మా ఏఎస్ కానీ మీరు కానీ పోయి యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా తీసుకుంటాం. ఇప్పుడు వార్ పాలసీలో కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి, అది కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఓ బంగారపు షాపులో చోరీ జరిగింది. మహబూబ్ షరీఫ్ అనేటువంటి వ్యాపారి షాపులో 210 గ్రాముల బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. రోజులాగే మహబూబ్ షరీఫ్ మధ్యాహ్నం భోజనం కోసం షాపును మూసివేసి వెళ్లారు. తిరిగి వచ్చి చూసేలోపు షాపులోని సామాన్లు చిందరవందరగా పడి ఉన్నాయి. దీన్ని గమనించినటువంటి వ్యాపారి చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక అల్లూరి జిల్లాలో గోదావరి ఉధృతి పెరిగింది. దీంతో జిల్లాలోని ముంపు మండలాలు జలమయమయ్యాయి. కూనవరం, విఆర్పురం మండలాల్లో జిల్లా ఎస్పీ అమిత్, సబ్ కలెక్టర్ శుభం, ఏఎస్పీ పంకజ్ కుమార్ పర్యటించారు. స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులపైన ఆరా తీశారు. భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి మట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక కాకినాడ రూరల్లో టీడీపీకి షాక్ తగిలింది. కోఆర్డినేటర్ సత్యబాబు రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. తన రాజీనామాకు గల కారణాలను వివరించారు. దీంతో ఒక్కసారిగా కాకినాడ రూరల్ టీడీపీలో ఏం జరుగుతుందనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. కాకినాడ రూరల్లో పంతం నానాజీ జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు. గత కొంతకాలంగా ఇక్కడ కూటమిలో వర్గ విభేదాలున్నాయి. జనసేన నాయకులు టీడీపీ నేతలకు, కార్యకర్తలకు విలువ ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దగ్గరికి వచ్చి అన్ని విషయాలు మీ కూలంకషంగా చెప్పి నాకు మీ మీద కోపం లేకుండా మీ యొక్క ఆలోచన విధానం ప్రకారంగా నడుస్తానని మీకు వచ్చి చెప్పుకుంటానని కూడా ఉంది ఇందులో. ఓకే, చూసుకోండి. నేను చాలా రాజీనామా చేస్తున్నాను, పార్టీ నుంచి బయటకు పోతున్నాను, వైఎస్ఆర్ పార్టీకి వెళ్తున్నాడా, బీజేపీకి వెళ్తున్నాడా, దానికి వెళ్తున్నాడా అనేది కాదు. నాకు కావాల్సింది 50% చైర్. అది నాకెత్తారా, రాజుగారికి ఎత్తారా, ఆయనకి ఎత్తారా నాకు అనవసరం. నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు 50% రావాలి. వర్మ మేము నానాజీ గారికి వచ్చిన ఫండ్స్, తెలుగుదేశం పార్టీకి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వచ్చిన ఫండ్స్ ప్రతిదీ /2 ఎన్ని వస్తే అన్నీ రావాలా, లేకపోతే ఈ పదవి కూడా నాకు అక్కర్లేదు, రాజకీయంలో కొనసాగలేదు. ఉందండి, అందరికీ ఇస్తాం కదా కాదు.